మూడో వారం నామినేషన్స్లో ఫైర్ మామూలుగా లేదు కదూ. వార్నర్స్ వర్సెస్ టెనెంట్స్ మధ్య అయితే నామినేషన్స్లో ఫైర్ మాత్రం మామూలుగా లేదనిపించింది. అండ్ టెనెంట్స్కి మనస్పర్ధలు అయితే ఎక్కువగానే వచ్చినాయి. అండ్ ఫస్ట్ రీతు అయితే చాలా ఎమోషనల్ అయ్యిందనమాట. రీతును ఓదార్చడానికి మన పవన్ కళ్యాణ్ అయితే ముందుంటాడు. అండ్ రీతు నిజంగా ఏడ్చినా సరే నాకెందుకో సింపతి కోసమే ఏడుతున్నట్టు అనిపించింది. అండ్ రీతు దగ్గరికి తనుజ వచ్చి ఓదార్చిందనమాట. తనుజ విషయంలో నాకైతే ఇది బాగా నచ్చుద్ది. కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తుంది. అండ్ కోపం తగ్గిన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ఓదార్స్తుంది. అండ్ తనకు మంచి మాటలు అయితే చెప్పుద్ది. ఈ విషయం అయితే తనుజలో చాలా మంచి పాయింట్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. టెనెంట్స్ 5గురిని యాక్టివిటీ ఏరియాకి పిలిచి బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు. వార్నర్స్లో 4గురిని నామినేట్ చేయమని చెప్పారు. అండ్ టెనెంట్స్ నుంచి ఒకరిని, మొత్తం 5గురిని నామినేట్ చేయమని చెప్పగా వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఫస్ట్ సంజనాని, తర్వాత సుమన్ శెట్టిని, తర్వాత రీతుని అండ్ ఫ్లోరాని వీళ్ళ 4గురిని అయితే నామినేట్ చేశారు. అండ్ టెనెంట్స్ నుంచి హరీష్ని నామినేట్ చేశారు. అండ్ ఈ నామినేషన్ ప్రాసెస్లో చాలా డిస్కషన్స్ అయితే జరిగినాయి. అండ్ ఫస్ట్ సంజన విషయానికి వస్తే, సంజన సుమన్ శెట్టి గారి విషయంలో అలా మాట్లాడడం చాలా తప్పు. కానీ ఆ విషయం కాకుండా మిగతా అన్ని విషయాల కోసం ఎందుకో సంజనని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతు వీళ్ళ ముగ్గురు గురించి అయితే పాయింట్లు కరెక్ట్గా అనిపించింది. అండ్ టెనెంట్స్ నుంచి ఎక్కువ మంది హరీష్ పేరు చెప్పడంతో హరీష్ని కూడా నామినేట్ చేశారు. అండ్ హరీష్కి, శ్రీజకి అయితే పెద్ద డిస్కషన్ జరిగింది. వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిదంటే నాకైతే హరీష్దే తప్పు అనిపించింది. ఎందుకంటే హరీష్ ఫస్ట్ నుంచి తను ఏదనుకుంటాడో అదే కరెక్ట్ అనుకుంటాడు. అండ్ తనలో ఉన్న లోపాన్ని సరి చేసుకోడు. తన వైపే చూసుకుంటాడు తప్ప ఎవరు ఏది చెప్పినా సరే తనే కరెక్ట్ అనుకుంటాడు. హరీష్లో ఉండే లోపాలు ఎవరైనా చెప్తే ఆ లోపాలను అయితే సరిదిద్దుకోడు. అండ్ అప్పుడే ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. అండ్ కెప్టెన్ అయిన డీమన్ పవన్ మాట్లాడగా ఈరోజు మాట్లాడాడు. అండ్ ఎన్నో కొన్ని పాయింట్లు చెప్పాడు హరీష్ పైన. అవి కరెక్ట్ కాదంటూ నువ్వు కాదు నేనే కరెక్ట్ అని చెప్పి తన మీద గొడవ, ఎందుకురా బాబు అని గొడవ, సైలెంట్గా అయిపోయాడు డీమోను. అండ్ శ్రీజ మాత్రం అస్సలు ఊరుకోలేదు. అతను అనడం కరెక్ట్ కాదని చెప్పి అంతలా వాదిస్తాడంటే హరీష్ నాకు అర్థం కాదు. అతను అనే పదం తన డిక్షనరీలో తప్పు అంట. అదేదో డిగ్రేడ్ చేసినట్టు, అసలు అది ఏ డిక్షనరీలో ఉందో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అండ్ అతను అనే పదం అయితే గౌరవంగానే ఉండే పదం. ఈ విషయంలో అయితే శ్రీజ అస్సలు తగ్గలేదు. హరీష్కి ఇచ్చి పడేసింది అబ్బా. వీళ్ళిద్దరిలో అయితే నాకైతే హరీష్దే తప్పు అనిపించింది. డీమోన్ పవన్ కూడా చాలా కరెక్ట్ పాయింట్ చెప్పాడు. మీ మీద ఎవరైనా జోక్స్ వేస్తే మీరు తట్టుకోలేరు, మీరు మాత్రం అందరి మీద జోక్స్ వేయచ్చు అని అనగానే ఇంకా సీరియస్ అయిపోయాడు హరీష్. ఇది మాత్రం చాలా కరెక్ట్ పాయింట్ అనమాట. హరీష్ అయితే ఎవరి మీదైనా జోక్స్ వేయచ్చు, కానీ హరీష్ మీద ఎవరైనా జోక్ వేస్తే అస్సలు తీసుకోలేడు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ వార్నర్స్ కూడా నామినేషన్ చేసి అవకాశం అయితే ఇచ్చారు. అండ్ నామినేషన్స్లో ఇద్దరిని స్వాప్ చేయాలి అండ్ ఇద్దరిని యాడ్ చేయాలి. అండ్ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా టెనెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ వార్నర్స్ అందరూ ఏకాభిప్రాయంతో సంజన, సుమన్ శెట్టి ప్లేస్లో కళ్యాణ్, ప్రియాని అయితే స్వాప్ చేశారనమాట. కళ్యాణ్ వర్సెస్ ఇమ్మాన్యుయల్లో నాకైతే కళ్యాణ్ బిహేవియర్ అస్సలు నచ్చలేదు. చాలా యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది. అండ్ ఇమ్మాన్యుయల్ కూడా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుందనేమో అనిపించింది. రాము టాస్క్ జరుగుతున్నప్పుడు గివప్ ఇచ్చేయడం నచ్చలేదని చెప్పి, అది కరెక్ట్ కాదని చెప్పి నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ టెనెంట్స్ నుంచి శ్రీజని నామినేట్ చేశారు. శ్రీజ ప్రతి విషయంలో తనకు అవసరం లేని విషయాల్లో కూడా వచ్చేసి మధ్యలో ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేస్తుందని చెప్పి ఈ విషయం కరెక్ట్ కాదని, అండ్ సంజన విషయంలో తను చాలా తక్కువగా చేసి మాట్లాడినట్టు అనిపించిందని సంజన అయితే కొన్ని కారణాలు చెప్పి నామినేట్ చేసింది. ఇక్కడ వీళ్ళిద్దరికైతే చాలా సూపర్ డిస్కషన్ జరిగింది. వీళ్ళిద్దరి డిస్కషన్లో నాకైతే శ్రీజ అయితే మిస్టేక్ అనిపించింది. అండ్ రీతు ప్రతిర్వత అనే వర్డ్ అనడం తనకి తప్పు కాదంట. అది తప్పు కాదని చెప్పి అది పెద్ద మిస్టేకే కాదని తనను కవర్ చేసుకోవడం అయితే నాకైతే రాంగ్ అనిపించింది. అండ్ ఇక్కడ శ్రీజతో ఈ విషయం మాట్లాడుతుండగా శ్రీజ వెళ్ళు అనడం కూడా కరెక్ట్ కాదనిపించింది. ఎందుకో శ్రీజ ఈ డిస్కషన్లో చాలా డిస్రెస్పెక్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ ఫైనల్లీ టెనెంట్స్కి, వార్నర్స్కి అయితే పెద్ద డిస్కషనే జరిగింది ఈ నామినేషన్స్ ప్రాసెస్లో. అండ్ కెప్టెన్ అయిన డీమన్ పవన్కి బిగ్ బాస్ అయితే ఒక ప్రత్యేకమైన పవర్ ఇచ్చారనమాట. అండ్ నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇచ్చాడు. ఇక్కడైతే రీతు తననే సేవ్ చేస్తాడేమో అనుకున్నది. అండ్ రీతునే కాదు చాలా మంది అలాగే అనుకున్నారు. కానీ ఇక్కడ డీమన్ పవన్ మాత్రం శ్రీజని అయితే సేవ్ చేశాడు. అండ్ శ్రీజని సేవ్ చేసిన వెంటనే శ్రీజ అయితే చాలా ఎమోషనల్ అయ్యింది. ఈ నామినేషన్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రీతు అయితే చాలా ఎమోషనల్ అయ్యింది. పవన్ తనని సేవ్ చేస్తాడని అనుకున్నది, కానీ అక్కడ అలా జరగకపోవడంతో చాలా ఎమోషనల్ అయింది. తనని తనుజ వచ్చి వాదార్చింది. అండ్ శ్రీజ కూడా చాలా ఎమోషనల్ అయింది, ఎక్కెక్కి ఏడ్చింది. శ్రీజ ఇలా ఏడడం నాకు ఎందుకో ఏదోలా అనిపించింది. ఎప్పుడు గట్టిగా మాట్లాడే ఒక అమ్మాయి సడన్గా ఇలా ఏడిస్తే మాత్రం ఏదోలా ఉంటుంది కదా, నాకైతే శ్రీజ ఏడడం అయితే ఏదోలా అనిపించింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో నామినేషన్స్లో అయితే ఫుల్ ఫైర్ జరిగింది. ఈ రోజు జరిగిన నామినేషన్స్లో ఫైర్ మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.